రేపొచ్చేవాడు నా క్రిమినల్ హిస్టరీ గురించి తెలిసినవాడంటే ఎవరై ఉంటాడు? వాడెవడు చంబా? నీకెంతమంది శత్రువులు ఉన్నారో నాకేం తెలుసు మనోహరి. దేవుడు మన వైపు ఉన్నాడు రాతోడు. అప్పుడప్పుడు పరీక్షలు కష్టాలు పెట్టినా మనకు మంచి చేస్తున్నాడు. ఆ దేవుడే ఆ ఎస్ఐని ఇక్కడికి పంపించాడు. అవును మిస్ అమ్మ, అతన్ని చూసినా సారుకేం గుర్తుకు రాలేదు. అందుకే రేపు వచ్చి కొడైకెనాల్లో జరిగినవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పమని సారు చెప్పారు. అమర్ కొడైకెనాల్ వెళ్ళాక అక్కడ స్టెప్ బై స్టెప్ జరిగిందాన్ని బట్టి చూస్తే చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్లలో ఎవరొస్తున్నారు? వాడెవడైనా కాని రేపు నీ గురించి నోరు విప్పాడు అంటే అంతే మనోహరి, నువ్వు సమాధిలోకి వెళ్లాల్సిందే. అంటే మనోహరి చాప్టర్ రేపటితో క్లోజ్ అవుతుందన్నమాట. ఆ హంతకురాలికి శిక్ష పడబోతుందన్నమాట. అవును మిస్ అమ్మ, అతన్ని చూసినా సారుకేం గుర్తుకు రాలేదు. అందుకే రేపొచ్చి కొడైకెనాల్లో జరిగినవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పమని సార్ చెప్పారు. అంతేకాదు మిస్ అమ్మ, ఈ ఇంటికి పెట్టిన శని దరిద్రం అన్నీ వదలబోతున్నాయి. కాకపోతే ఈరోజు రేపు సారుకు గతం గుర్తొచ్చే ప్రయత్నంలో తలనొప్పి వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల అలాంటిదేం జరగకూడదు. రేపు ఆ ఎస్ఐ మనోహరి చేసిన నేరాలన్నీ చెప్పాలి. రేపొచ్చేవాడు నా గురించి చెప్పాడంటే అమర్కంతా గుర్తొచ్చినట్టే. ఆరుని చంపింది నేనే అని, భాగ్యని తను పెళ్లి చేసుకున్నాడని అమర్కి గుర్తొచ్చేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? చెప్పాను కదా, శ్మశానంలో నీ కోసం ఒక గొయ్యి రెడీ చేసుకోవాలని. రేపు ఖచ్చితంగా పెద్ద సునామీయే వస్తుంది. రావాలి రాతోడ్. అలాంటి రోజు కోసమే మనం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాం. అవును మిస్ అమ్మ, రేపు చరిత్రలో మిగిలిపోయే రోజు, మనోహరి అంతమయ్యే రోజు, సరికొత్త శకానికి నాంది పలికే రోజు. ఈ దినము ఎటులైనను బుజ్జమ్మచే పరమశివుని వరప్రసాదిత రుద్రాక్షమాలను తాకించవలే. అప్పుడే బుజ్జమ్మ తన పూర్వశక్తులను పొంది ఆ దుష్ట ప్రచండను ఎదిరించెను. అప్పుడు మేము మా లోకమునకు సంతోషముగా వెళ్ళెదము. గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్ బుజ్జమ్మా. అప్పుడే నిద్ర లేచావేంటి? స్నానం చేసి రెడీ కూడా అయ్యాను. ఓ, ఏంటో ఈరోజు స్పెషల్? ఏం లేదు. నువ్వేంటి పొద్దున్నే పూలు కోస్తున్నావు? ఈరోజు నాకు స్పెషల్ ఉంది. ఈరోజు మనకు మంచి జరగబోతుంది. అందుకే దేవుడికి పూజ చేసి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే నీతో పాటు నేను కూడా పూజ చేస్తానమ్మా. సరే బుజ్జమ్మ, ఇద్దరం కలిసి పూజ చేద్దాం. భలా బుజ్జమ్మ బలా, నీచే ఆ రుద్రాక్షమాలను ఎటుల తాకించవలెనా అని యోచించుచుంటిమి. మాకు శ్రమ తగ్గించితివి. పూజ చేయవలెనని ఆ పరమశివుడే నీకు బుద్ధి పుట్టించినట్లున్నాడు. పూజలో నీవు ఆ మాలను తాకినచ్చో మరల శక్తివంతురాలు అయ్యదవు. పరమేశ్వర, ఆ బాలికను కరుణించితివా? ధన్యోస్మి ఈశ్వర, ధన్యోస్మి. పద వెళ్దాం. బుజ్జమ్మా, ముందు బాడిపోయిన పూలు తీసేసి పటాలు శుభ్రం చేసేసి బొట్టు పెట్టి కొత్త పూలతో అంతా అలంకరిద్దాం. అలాగేనమ్మా. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరా, మమ్ములని కాపాడు లంబోదరా.
చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంఖనాదవేదమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూపదర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. ఈరోజు ఆయనకి మనోహరి గురించి మొత్తం తెలియాలి స్వామి. మనోహరికి శిక్ష పడాలి. మా నాన్నకి గతమంతా గుర్తుకు రావాలి దేవుడా. మా అమ్మ నాన్న కలవాలి. ఆ మనోహరి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. బాలిక, బాలిక ఆగుము. ఆ రుద్రాక్షమాలను తాకుము. అప్పుడే మరల నీ శక్తులు నీకు సిద్ధించును. ఆ ప్రచండను నీవు గుర్తుపట్టి అతనిని ఎదిరించగలవు. మా మాటను ఆలకింపుము బాలిక. బాలిక, మా మాటను వినుము. బాలిక, ఈ అవకాశమును సద్వినియోగపరుచుకొనుము. ఇక నీకెక్కువ సమయము లేదు. నీ ప్రాణము తీయుటకు ప్రచండ వేచి ఉన్నాడు. వెళ్ళి ఆ మాలను తాకుము. బాలిక! పరమేశ్వర, ఇటుల జరుగుచున్నదేమి? రుద్రాక్షమాలను ఆ బాలిక తాకు విధముగా చేయుము తండ్రి.